హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే అసలు ఏం తినాలనిపించలేదు ఫ్రెండ్స్ నాకైతే. సో సింపుల్గా ఈరోజైతే నేను వెజ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంట్లో ఉన్న వాటితోనే నా దగ్గర ఏవైతే కూరగాయలు ఉన్నాయో నేను అవి యూజ్ చేసి చేస్తున్నానండి. ఒకసారి అయితే రఫ్గా చూసేసేయండి. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం ఆయిల్, నేనైతే ఎప్పుడైనా సరే ఈ వెజ్ బిర్యానీ కానీ బగారా కానీ వండేటప్పుడు నేను డాల్డా కానీ నెయ్యి కానీ అసలు వాడనండి. ఆల్మోస్ట్ ఆయిల్తోనే చేస్తాను. అది కూడా ఆయిల్ కూడా చాలా తక్కువ క్వాంటిటీతో. ఇలా హోల్ గరం మసాలా అయితే వేసేసుకున్నాను. ఇక్కడ నేను అల్లం కాకుండా చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అయితే యాడ్ చేస్తున్నానండి. అన్నం తినేటప్పుడు అవి మనకి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకున్నాను. 1 బై 1 ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు అన్నీ అయితే వేసుకోవాలండి. కూరగాయ ముక్కలు ఎప్పుడైనా మనం కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేస్తే ఏంటంటే అది ఇప్పుడు ఫ్రై అయిపోతాయి, ప్లస్ మళ్ళీ వాటర్లో బాయిల్ అవుతాయి కాబట్టి ఎక్కువగా ఉడికిపోయి అన్నంలో అంతా మెత్తగా అయిపోయినట్టు అవుతాయండి. అలా కాకుండా ఉండాలంటే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా ముక్కలన్నీ మనకి ఒక 2 మినిట్స్ వరకు కుక్ అయితే సరిపోతుందండి. మరి మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆయిల్లో కాసేపు ఒక 2 నిమిషాలు అట్లా ఉడికినాయి అంటే సరిపోతుంది మనకి. కొంచెం కరివేపాకు, ఇందులో మనం బీన్స్ ఆలు ఏమన్నా ఉన్నా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కూరగాయ ముక్కలు ఏముంటే అవి వేసుకోవచ్చు. వాటి వల్ల అయితే టేస్ట్ చేంజ్ అనేది ఏమీ ఉండదండి. మనకి అవైలబుల్గా ఉంటే అవి. ఇక్కడ సాల్ట్ అయితే నేను రైస్కి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసేస్తున్నానండి. అట్లా అని ముక్కలు అంతా పీల్చేసుకుంటాయేమో అని ఏం లేదు. మళ్ళీ వాటర్ వేస్తాం కాబట్టి ఆ సాల్ట్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ నేను నార్మల్ వాటర్లో నానబెట్టుకున్న ఈ సోయాబీన్ మిల్ మేకర్ అండి, అవి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇవి కుక్ అయిన తర్వాత చికెన్ తిన్నట్టు మటన్ తిన్న ఫీలింగ్ వస్తుందండి. ఇవి తింటుంటే చాలా బాగుంటాయి రైస్తో పాటు తింటుంటే. నేనైతే నార్మల్ రైసే యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే నార్మల్ రైస్తో అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి. బాస్మతి రైస్ అందరికీ అవైలబుల్గా ఉండకపోవచ్చు కదా, అందుకని నేను నార్మల్ రైస్తోనే చూపిస్తున్నాను ఇక్కడ. రైస్ అంతా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నానండి. అంతే, మూత పెట్టేసి మనం కుక్ చేసుకుంటే హాఫ్ అయితే కుక్ అయిపోయింది చూసారా. ఇంకొక 5 మినిట్స్ అయితే అయిపోతుందండి. ఆల్మోస్ట్ కుక్ అయింది. జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే అడుగున తడి లేకుండా గుంజుకుంటుంది. దీనిలోకి నేనైతే ఏం కర్రీ అది చేయట్లేదు ఫ్రెండ్స్. నేను జస్ట్ పెరుగు రైతా అయితే చేస్తున్నాను. ఇది రెస్టారెంట్ స్టైల్లో అండి. నాకైతే చాలా ఇష్టము. పెరుగంతా మనం ముందే కాస్త ఇలా మెత్తగా చిదుపుకొని తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి. నేను కీర దోశ అనేది తురిమేసుకున్నాను. మీరు కావాలంటే ముక్కలైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. కొంచెం పుదీనా కొత్తిమీర కట్ చేసిన తురుము ప్లస్ ఆనియన్స్, అంతే అండి. ఈ 3 వేసుకుంటారు. అయితే మనం ఎప్పుడైనా పెరుగు కొంచెం పుల్లగా ఉన్నప్పుడు కమ్మగా ఉండాలంటే ఇదైతే సీక్రెట్ అండి. కొన్ని పాలు అయితే యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది పులుపు తగ్గుతుంది, కమ్మగా ఉంటుంది, ఇంకా ఎక్కువసేపు పుల్లగా అవ్వకుండా కూడా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి మీరైతే ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. అంతే అండి, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అన్నం అయిపోయిందేమో చూద్దాం. ఎస్, సూపర్ అయిందండి. ఎక్కడ వాటర్ లేదు, మంచిగా గుంజుకుంది. అన్నం కూడా అసలు పొడి పొడిగా అయింది చూసారా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఏం హడావిడి లేకపోయినా టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అంతే అండి, సర్వ్ చేసుకోవడమే. కొంచెం దీనికి కాంబినేషన్గా సలాడ్, రైతా. ఇంతే అండి, సింపుల్ లంచ్. ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా తిన్న ఫీలింగ్ కూడా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ ఆల్.